ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతి శుక్రవారము ఈ మాట మనం ఎందుకు చదువుకుంటున్నామో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పర్టికులర్ గా స్త్రీలారా అన్న మాటని మనం మెన్షన్ చేసి మాట్లాడాల్సి వస్తుందంటే, ఇక్కడ లింగ భేదము లేదు అన్న విషయాన్ని మొదట మనం గుర్తించుకోవాలి. స్త్రీ అని గాని పురుషుడు అని గాని లేదు. దేవుని వధువు సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక భాగము. అందరూ ప్రభువుతో ప్రదానము చేయబడిన వారము కాబట్టి మనమందరము కూడా స్త్రీలమే. వధువు సంఘంతోనే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. వధువు సంఘం అంతా కూడా సిద్ధపడి చేయవలసిన పని ఏంటంటే, యెహోవా మాట్లాడుతూ ఉండగా ఆయన మాట మనం వినాలి. ఆయనకి చెవియొగ్గి ఆయన నోటి మాట ఏదైతే వస్తుందో ఆ ప్రతి మాటని కూడా మనం ఆలకించాలి. ఈ రోజు వధువు సంఘం అంతా ఆ రీతిగా సిద్ధపడి దేవుడు నేర్పించిపోయే ప్రతి దానిని భక్తి శ్రద్ధలతో ఆలకించడమే కాదండి, మన మనస్సులో దానిని ముద్రించుకోగలగాలి. ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నపడగలగాలి. గడిచిన శుక్రవారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సంపూర్ణం చేసుకోవాల్సిన వాక్య భాగాన్ని మనం పరిపూర్ణం చేసుకోలేకపోయాము. అదే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనల్ని ప్రేమించి దాని కొరకే మాట్లాడబోతూ ఉన్నారు. గడిచిన శుక్రవారం మనం మాట్లాడుకున్న అంశము ఏంటి అని అంటే, బాధ్యతలు మరిచిపోయిన అవ్వ. అసలు అవ్వపై దేవుడు ఉంచిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను తను ఎందుకు మరిచిపోయింది అని మనం తెలుసుకోవడానికి రుజువులు ఏమై ఉన్నవి? ఈ రోజు లోకానుసారంగా ఉంటున్న మనము, అంటే స్త్రీలుగా పిలువబడుతున్న మనము, మనకి అప్పగించిన బాధ్యతని అవ్వవాలే మనము ఎలా మర్చిపోతున్నాము? మన కుటుంబాలని మనం ఎలా కట్టుకోలేక వారి యొక్క జీవితాలను ఆ నాశన కోపం వైపు నడిపించే వారిగా అనేక మంది ఉంటున్నారు. దేవుని వాక్యంతో కట్టబడిన స్త్రీలు జ్ఞానవంతురాలుగా ఎలా ఎదగాలి, తన ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలి, అవ్వ చేసిన తప్పులు మనము చేయకుండా ఉండాలి అని అంటే మనము ఎలా మార్పు చెందాలి అన్న విషయాలని గడిచిన శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నేర్పించాడు. అయితే ఆ విషయాలన్నీ మరొకసారి మనం చూసుకుని ఈ రోజు వధువు సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఆ బాధ్యతని వధువు సంఘము స్వీకరిస్తుందా? బాధ్యతాయుతంగా దాని యందు ఉండగలుగుతుందా? దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చగలుగుతుందా? ఈ విషయాలన్నీ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా అవ్వకి అప్పగించిన బాధ్యతను మనం చూద్దాం. అవ్వకి అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఇక్కడ మనం అందరము గుర్తు పెట్టుకోవాలి. సాటి అయిన సహాయికిగా తండ్రి అన్న దేవుడు అవ్వని ఆదాముకి ఇచ్చారు. సాటి అయిన సహాయము అని అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరికి అప్పగించిన బాధ్యత ఒకటే. ఆదాముకి దేవుడు ఎంత బలమునిచ్చాడో అవ్వకి అంత బలాన్ని ఇచ్చారు. ఆదాముని ఎంతగా ప్రేమిస్తున్నారో అవ్వని అంతగానే ప్రేమిస్తున్నారు. దానికి నిరూపణే ఆదాము నుంచి తీయబడినది స్త్రీ. తన ఎముక నుంచి తీయబడింది. తన ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, కాబట్టి నువ్వు నారే అనబడదు అని చాలా జ్ఞానయుక్తంగా ఆదాము తెలియచేయటం మనం విన్నాం. ప్రతిరోజు చదువుతాం. ఆది కాండము, ఈ అవ్వ స్టోరీ సండే స్కూల్ వయసు నుంచి మనకు నేర్పిస్తూనే వచ్చారు. అయితే దీనిలో ఉన్న లోతైన మర్మాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఆదాము అవ్వ వేరు కాదు, వారిరువురు యాక శరీరులే అన్న విషయాన్ని కూడా మనం వాక్యం ముందు నేర్చుకున్నాం. ఆ మాట కూడా వాక్యంలోనే ఉంటుంది. ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. వారిరువురు యాక శరీరులే కాబట్టి వారికి అప్పగించిన బాధ్యత కూడా ఏకముగా నిర్వర్తించవలసిన వారిగా ఉన్నారు. అయితే వీరికి అప్పగించిన బాధ్యత ఏంటి? అదే 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆమేన్. ఆదాముకి అప్పగించిన బాధ్యత ఏదెను తోటను మొదటిగా సేద్యపరచాలి. రెండవదిగా దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అంటే కాపుదల. ఆ ఏదెను తోటలోనికి ఎవరూ ప్రవేశించకుండా దానిని
కాయమని ఆదాముకి దేవుడు చెప్పడం జరిగింది. ఇదే మాట తన నుంచి తీయబడిన స్త్రీకి కూడా అప్పగించారు. దాన్ని సేద్యపరిచే పనిలో ఆదాము ఉంటే దానిని కాయవలసిన పనిని అవ్వకు అప్పగించారు. కానీ తనకు అప్పగించిన బాధ్యతని తను మరిచిపోయింది కాబట్టి, ఆ ఏదెను తోటని తను కాయలేకపోయింది కాబట్టి అపవాది ఒక సర్పాన్ని ఆశ్రయించుకుని ఏదెను తోటలోనికి రావటం జరిగింది. తను ఎందుకు వచ్చింది, ఏం చేసింది అన్న విషయాన్ని ముందు క్లాసెస్ లో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ రోజు బాధ్యతని అప్పగించినప్పుడు ఆ బాధ్యతని ఎలా మర్చిపోయిందో దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ యొక్క తోటని సేద్యపరచాల్సిన బాధ్యత ఆదాము తీసుకుంటే, దానికి కావలి కాయాల్సిన బాధ్యత స్త్రీగా తీయబడిన అవ్వ తీసుకుంది. ఆదాము తన పనిని సక్రమంగా తాను నిర్వర్తించుకుంటూనే ఉన్నాడు, సేద్యపరుస్తూనే ఉన్నాడు. కానీ అవ్వకు అప్పగించిన పనిలో తను బాధ్యతగా ఉండలేకపోయింది. ఈరోజు ప్రతి కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీగా మీకే ఇవ్వబడింది. మీ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది మీరే, మీ భర్తను సరి చేసుకోవాల్సింది మీరే, మీ పిల్లల్ని సరి చేసుకోవాల్సింది మీరే. మీ పిల్లల జీవితంలోకి, మీ భర్త జీవితంలోనికి ఎలాంటి ఉపద్రవములు రాకుండా ఉండాలంటే వారి చుట్టూ ప్రార్థన అనే కంచిని ఎల్లప్పుడూ వేసుకోవాల్సిన బాధ్యత స్త్రీకే దేవుడు అప్పగించారు. జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందని చెప్తారు, కానీ జ్ఞానవంతుడైన పురుషుడు తన ఇంటిని కట్టుకుంటాడని వాక్యం చెప్పలేదు. అలా అని పురుషులు వారికి నచ్చినట్టు బ్రతకొచ్చా అంటే దానికి సమాధానం కూడా వాక్యం మనకి ముందు నేర్పించిపోతూ ఉంది. వధువు సంఘంలో ప్రతి పురుషుడు కూడా భాగమే. తన కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీకి ఎంత అయితే ఉందో పురుషుడికి కూడా దేవుడు అంతగానే అప్పగించారు. ఈక్వాలిటీ, ఇద్దరూ సమానంగా కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. అయితే చాలా కుటుంబాలలో పురుషులు దేవునికి దూరంగా ఉన్న వారిని మనం చూస్తాం. ఆ మద్యపానికి బానిసలుగా మారిపోవడం, సిగరెట్ కి బానిసగా మారిపోవడం, డ్రగ్స్ కి బానిసగా మారిపోవడం, లేదు వ్యభిచారానికి బానిసగా మారిపోవడం, జార స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోవడం, ఇలాంటి వారిని అనేక మందిని మనం చూస్తాం. మరి ముఖ్యంగా దేవుని రాజ్యంలో ఉంటున్న బిడ్డల జీవితాలలోనే ఇలాంటి విషయాలని ఎన్నో మనం వింటూ ఉన్నాం. మరైతే అలాంటి స్థితిలో ఉన్న భక్తులను మార్చుకోవటం ఎవరి వలన సాధ్యము అనంటే నీ వల్ల సాధ్యం కాదు. కానీ నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీవు నీ దేవుని పట్ల నువ్వు చూపిస్తున్న ఆసక్తిని బట్టి, నీవు నీ దేవుడికి ఇస్తున్న సమయాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నువ్వు కార్చే కన్నీటిని బట్టి, దేవుని సన్నిధిలో నువ్వు చేసే విజ్ఞాపనను బట్టి నీ కుటుంబంలో ఏ శోధన అయితే ఎదురవుతుందో ఆ శోధన నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే, మనకు అసాధ్యమే కావచ్చు. కానీ ఆయన అంటున్నారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ రోజు నీ కుటుంబ పరిస్థితి మారాలి అంటే మొదటిగా నీలో ఉండాల్సింది నమ్మకం. నీ కుటుంబానికి నువ్వు కంచె వేసిన తర్వాత ఆ కంచెను దాటి ఎవరు లోపలికి రాలేరు అన్న నమ్మకం మొదట నీలో మొదలవ్వాలి. నీ కుటుంబానికి ప్రార్థనా కంచెను నువ్వు వేసుకోవాలి. నీ కుటుంబాన్ని నీ తండ్రి అనే దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు సమయం పడుతుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు నీ తండ్రి నీ ఎడల చేసే అద్భుత కార్యాన్ని నువ్వు మెలకు కలిగి చూస్తూనే ఉండాలి. ఏ అపాయము, ఉపద్రవము నీ కుటుంబంలోనికి రాకుండా నిరంతరము మెలకు కలిగి ఉండాలి. నీ తండ్రి కొరకు నువ్వు నిరీక్షించాలి. నీ తండ్రి నీ కుటుంబంలో రక్షణ ఆనందాన్ని దయచేసేంత వరకు కూడా నీ కుటుంబానికి నీ ప్రార్థన కాపలి ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే దొంగిలించేవాడు అప్పుడు ఉన్నాడు. నువ్వు ఏ మాత్రం ఆదమర్చినా నీ కుటుంబంలో రక్షణను దొంగిలించడానికి వాడు ఎంత మాత్రమో వెనకాడు. ఉరులొగ్గుతూ ఉన్నాడు, బలలకి బలులు అర్పిస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని సమయం కొంచెంగా ఉంది కాబట్టి త్వరపడి ప్రతి ఒక్క కుటుంబంలోని ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. తనకు అవసరమైన ప్రతి ఆత్మను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నీ కుటుంబంలో రక్షణను దొంగిలించడానికి నీ కుటుంబాన్ని ఒక ఆయుధంగా వాడి నీపై ప్రయోగిస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో, నీ కుటుంబాన్ని నువ్వు ఎంత గొప్పగా కట్టుకోగలవో, నీ ప్రార్థనకి దేవుడు ఎంత గొప్పగా జవాబు ఇవ్వగలడో నీకంటే బాగా అపవాదికి తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు దేవునికి దూరం కావటానికి నీ కుటుంబాన్నే ప్రేరేపిస్తాడు. నీ కుటుంబంలో పరిస్థితులే నిన్ను బలహీనంగా మార్చేటట్టు చేస్తాడు. ఈ పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న శోధనలను బట్టి మన ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది.
నీ కుటుంబానికి నువ్వు వేయవలసిన కంచెని నువ్వు వేయలేకపోతావు. నువ్వు ఇవ్వవలసిన కాపుదల నువ్వు ఇవ్వలేకపోతావు. దానిని బట్టే కదా ఏదేను తోటలోనికి ప్రవేశించినట్లుగా అపవాది మీ జీవితంలోకి ప్రవేశించేది, మీ కుటుంబంలోనికి ప్రవేశించేది. మీ బలహీన సమయాన్ని బట్టి, మీ బలహీన పరిస్థితులను బట్టి, మీరు పడుతున్న వేదనను బట్టి, దేవుని యందు మీ అవిశ్వాసాన్ని బట్టి మీరు మీ కుటుంబానికి కవలి కాసుకోలేకపోతున్నారు. ఇవ్వవలసిన ప్రొటెక్షన్ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఆ ప్రార్థన కంచె బలహీనపడినప్పుడు ఎలాంటి వారైనా లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీ కూడా మీ ప్రార్థన బలమును పెంచుకోండి. ఆత్మీయుల యొక్క సహవాసంలో బలంగా ఎదగండి. మీ కుటుంబాన్ని కట్టుకోవటానికి అనేక మంది స్త్రీల యొక్క అనుభవాలను మీరు తెలుసుకోండి. మొదటిగా ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలుగా ఉండాలి. జ్ఞానము కలిగిన వాడు మౌనంగా ఉంటాడు అన్న మాట మనం చాలా సార్లు వాక్యంలోనే చదువుతూ ఉంటాం. అంటే మౌనంగా ఉంటే మనం ఏం సాధిస్తాము అని అంటే ప్రస్తుతం ఏమీ సాధించలేమేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువుని కనుక మనం చూస్తే చుట్టూ ఉన్న సమాజము ఆయనను అవమానిస్తున్నా, గాయపరుస్తున్నా, వేదనకి గురి చేస్తున్నా ఆయన మౌనంగా భరించి ఈ రోజు ఇంతమంది రక్షణకు కారకుడిగా మారిపోయారు. 2025 సంవత్సరాలు అయిందండి ఆయన సిలువలో మరణించి మన కొరకు. కానీ 2025 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజు నీ రక్షణ, నా రక్షణకి కారణమైంది. మరి నీ కుటుంబం కొరకు నువ్వు నిరీక్షించే నిరీక్షణ ఎంత సమయం? 1 రోజు, 2 రోజులు, వారం, సంవత్సరం, నీ జీవిత కాలం? ఇదే కదా క్రీస్తు మనసు అంటే. మనం మారతామో లేదో కూడా తెలియదు ఆయనకి. మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఆయన. పాపులు మనకి తెలిసి మన కొరకు ప్రాణత్యాగం చేశారు ఆయన. ఈ రోజు నీ కుటుంబంలో నీ భర్త పాపంలో ఉన్నాడేమో, నీ బిడ్డలు పాపంలో ఉన్నారేమో, నీ అత్తమామలు పాపంలో ఉన్నారేమో. క్షమించండి, క్షమించి దగ్గరకు తీసుకోండి. క్రీస్తు ప్రేమను పరిచయం చెయ్యండి. వారు ఆ ప్రేమను స్వీకరించే పరిస్థితుల్లో లేరా? అయినప్పటికీ ఆ ప్రేమను పరిచయం చేయటానికి ప్రయత్న పడుతూనే ఉండండి. ఈ రోజు క్రీస్తు ప్రేమకు మనం ఎలా అయితే బానిసలుగా మారిపోయి ఆయన సన్నిధిలో నిలవాలన్న తృష్ణతో సమయానికి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నట్లే వారు ఏదో ఒక రోజు మీలో ఉన్న క్రీస్తు ప్రేమకు బానిసలుగా మారుతారు. మీకు కాదండి, క్రీస్తు ప్రేమకు బానిసలుగా మారుతారు. ఆ క్రీస్తు ప్రేమ ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే, మీరు ఊహించిన దానికంటే అధికంగా మీ కుటుంబంలో గొప్ప మార్పును కలిగించేదిగా మారుతుంది. ఆ రక్షణ ఆనందాన్ని మీ కుటుంబంలో వర్ధిల్లింపజేస్తుంది మీ నిరీక్షణను బట్టి. కానీ మీ నిరీక్షణ సంతోషంగా ఉండాలి. మరి అది దుఃఖకరంగా ఉండటానికి వీల్లేదు. సంతోషకరంగా మాత్రమే మీ నిరీక్షణ ఉండాలని వాక్యం చెప్తుంది. అలాంటి నిరీక్షణ మనందరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆశిస్తున్నారు. అటువంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. మరి ఈ రోజు అంత నిరీక్షణ కలిగి మనం ఉండగలుగుతున్నామా? మనకి ఎదురవుతున్న ప్రతి శోధనను బట్టి, వేదనను బట్టి మనం ఎంతగానో కృంగిపోతున్నామో అది మనకు మాత్రమే తెలుసు. అది ఎదుటి వాడికి చెప్తూ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఉండి నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుంది అని చాలా ఈజీగా అంటాం. అది చాలా సహజంగా మాట్లాడే మాట. ఎందుకంటే వారు అనుభవిస్తున్నంత బాధ బహుశా మనకు తెలియకపోవచ్చు. కానీ మన కొరకు రక్తం కార్చిన యేసయ్యకి తెలుసు కదా నువ్వు పడే బాధ ఏంటో, నీవు పడుతున్న వేదన ఏంటో. నీకంటే 1000 రెట్లు నీ కొరకు ఆయన బాధపడుతున్నారు. నీకంటే 1000 రెట్లు కన్నీరు నీ కోసం కారుస్తున్నారు. అయ్యో నా కుమార్తె తన కుటుంబం కొరకు, తన బిడ్డల రక్షణ కొరకు, తన భర్త మార్పు కొరకు అంగలారుస్తుందే, రోధిస్తుందే, విలపిస్తుందే. తప్పక ఆ కుటుంబానికి నేను రక్షణ ఆనందాన్ని దయచేస్తాను, ఆ కుటుంబం చుట్టూ నేను కంచె వేస్తాను అని చెప్పి ఆయన ఒక స్థిరమైన నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మన నిరీక్షణ సంతోషంగానే ఉండాలి. ఆయనకి ఆలోచన కలిగించాలి అంటే ఆయన మన యందు పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిరూపించుకోవాలి. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెప్తున్నారు, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. తప్పకుండా మీకు శ్రమలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. అయినప్పటికీ మీ నిరీక్షణ సంతోషంగానే ఉండాలి.
మీ శ్రమ, ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండేటట్టుగా మీ ప్రవర్తన మారాలి. దేవుడు మీ నిరీక్షణనే చూస్తున్నారు. ఆయనకు అదే అవసరం. నా కుమార్తె ఎంతగా నా కోసం ఎదురు చూస్తుంది, నేను ఆ కుటుంబంలో ఇచ్చిన రక్షణ కొరకు ఎంతవరకు కనిపెట్టుకుని ఉండగలుగుతుంది, నా కొరకు ఎంతగా ప్రార్థించగలుగుతుంది, నా కొరకు ఎంతగా ఆశకు ఎదురు చూడగలుగుతుంది. మీ ఆశ, మీ కోరిక, మీ మనో అభిష్టం అన్ని ఆయనకు తెలుసు. కానీ ఇంకా 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 మీ ప్రేమను చూడాలనుకుంటున్నారు ఆయన. ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి ప్రేమ కొరికే మనం ఎంతగా తాపత్రయపడతాం. అలాంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ప్రేమను పొందుకోవటం కోసం ఆయన ఎదురు చూడటంలో తప్పులేదుగా. ఇవ్వండి, ఆయన ఆశించిన ప్రేమ కంటే అధికమైన ప్రేమను ఇవ్వండి. ఆయన సన్నిధిలో కన్నీరు గార్చండి. మీరు కోరుకునే రక్షణ ఆనందం మీ కుటుంబంలో వచ్చేంత వరకు ప్రార్థించండి. మీ కుటుంబం చుట్టూ కంచి వేసుకోండి. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, నానమ్మలు అలా చేసిన ప్రార్థనను బట్టే ఈ రోజు గర్వంగా ఈ బైబిల్ చేత పట్టుకుని మనం మాట్లాడగలుగుతున్నాం. అయితే వారందరూ మన రక్షణ ఆనందాన్ని చూడగలిగారా? లేదు. కానీ మన కుటుంబం వర్ధిల్లుతుంది, ఆత్మీయ జీవితంలో ఎదుగుతుంది. మన కుటుంబంపై ఏలుబడి చేసిన పాప శాపాలన్నీ కూడా వారి ప్రార్థన విజ్ఞాపన బట్టి కొట్టివేయబడ్డాయి. శ్రేష్టమైన వాక్యాన్ని ఈ రోజు మనం కలిగి ఉన్నాం. వారందరూ చేసిన ప్రార్థనల వలన మాత్రమే ఈ రోజు మనం సంతోషంగా బ్రతకగలుగుతున్నాం. ఈ శ్రేష్టమైన దేవుని కలిగి ఉన్నాం. వారి వేసిన కంచె, మన చుట్టూ ఉంచిన కాపుదల ఈ రోజు మనకి రక్షణ గోడగా మారింది. అలానే మీరు మీ కుటుంబానికి రక్షణ గోడను వేసుకోండి. ఆ ప్రార్థన ధూపాన్ని వేయండి. మీ ఇంటి చుట్టూ, మీ గృహము చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీ బంధుమిత్రుల చుట్టూ, అవసరమైతే మీ ప్రాంతము చుట్టూ మీ ప్రార్థన అడ్డుగోడలా మారుతుంది. ఏ అపాయము సమీపించకుండా మీ ప్రార్థన కావలి కాస్తూ ఉంటది. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని ఈరోజు ప్రతి స్త్రీ కలిగి ఉండండి. చాలా తెలివిగల స్త్రీలుగా దేవుడు పిలుచుకున్నారు మిమ్మల్ని. రోదన చేయడం నేర్పించారు, రోధించండి. కేవలం మీ కుటుంబం కొరకు మాత్రమే కాదు, వధువు సంఘము నశించిపోతుంది. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోతుంది. మరి వధువు సంఘానికి మార్గ నిర్దేశకం చేసేవారు ఎవరు? వధువు సంఘం నడవవలసిన త్రోవను చూపించేది ఎవరు? వారి యొక్క ఆత్మీయ జీవితానికి ప్రార్థనా ధూపం వేసేది ఎవరు? స్త్రీలుగా దేవుడు మీకే ఆ బాధ్యత అప్పగించారు. ఇంతటి శ్రేష్టమైన బాధ్యతను మనకి ఇచ్చినప్పుడు మన కుటుంబానికి కాదు, వధువు సంఘాన్ని కూడా కావలి కాసే బాధ్యత మనదే. అంతటి శ్రేష్టమైన బాధ్యత ఈరోజు మనపై పెట్టబడింది. మనం చాలా ధన్యులు. ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. దేవుని సన్నిధిలో నిరంతరము కృతజ్ఞత తెలియజేస్తూనే ఉండాలి. యోగ్యత లేని వారమయ్యా, దాసులుగా పిలవడానికి కూడా యోగ్యత లేదు, కానీ ఈ రోజు కుమార్తెగా పిలువబడ్డా నువ్వు. నా ప్రియ కుమార్తె అని పిలుస్తున్నారన్న, నా ప్రాణసఖి అంటున్నారు, నా ప్రాణేశ్వరి అంటున్నారు. ఎవరు పిలుస్తారండి ఎంత ప్రేమగా? పరమగీతాలు చదివితే వధువు సంఘాన్ని అని పిలిచే పిలుపు ఎంత మధురంగా ఉంటుందో, చాలా ఆత్మీయంగా పిలుస్తారు ఆయన. అలాగే కీర్తనలో 45వ అధ్యాయం అంటారు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొక్కు, నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని మరువు. ఎందుకు అని అంటే ఈ రాజు నీ ప్రభువు. ఆ ఒక్క మాట చాలండి జీవితానికి. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రపంచాన్ని ఏలుతున్న రాజు నీకు ప్రభువుగా మారాలనుకుంటున్నాడు. నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. మరి అలాంటి దేవునికి భార్యగా ప్రధానము చేయబడిన వధువు సంఘం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రధానము చేయబడిన వధువు సంఘము, దానిని కూడా మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవరు ఎవరికిచ్చి ప్రదానం చేశారన్న విషయాన్ని. ఈరోజు ప్రదానము చేయబడిన మనము కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనకు అప్పగించిన బాధ్యత ఏంటి, ఎందుకు మనకు ఆ బాధ్యతను అప్పగించారు అన్న విషయాలు వధువు సంఘము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఆమేన్.
ఈరోజు మనందరినీ కూడా క్రీస్తుకి ప్రదానము చేశారు. మనకి ప్రదానం జరిగిపోయింది. అంటే వివాహానికి జరగవలసిన కార్యక్రమాలన్నీ సంపూర్ణం అయిపోయాయి. మనము ఇప్పుడు ఆయనకి భార్యగా మార్చిపడ్డాం. ఇక మనం ఎవరికి సొంతము అంటే క్రీస్తుకు సొంతం. ఇక్కడ స్త్రీ పురుషుడు అనే భేదము లేదండి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకి ప్రదానము చేయబడ్డాం, క్రీస్తుకి భార్యగా మార్చబడ్డాం. అంటే ఈ రోజు మనము కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా మారాం. ఇక్కడ ఆదాము అవ్వలు ఎలా అయితే ఏక శరీరంగా ఉన్నారో, ఈ రోజు మనము కూడా వధువు సంఘము క్రీస్తు ఏక శరీరంగానే ఉన్నారు. ఈ ఏక శరీరంగా ఉన్న మనకి మన ప్రభు అయినటువంటి క్రీస్తు అప్పగించిన బాధ్యత ఏంటి? అక్కడ ఆదాముకి అప్పగించిన బాధ్యత మొదటి ఆదాము, ఇక్కడ కడపటి ఆదాము. మొదటి ఆదాము భార్య అవ్వ, తనకి అప్పగించిన బాధ్యత కావలి కాగితం, దానిని తను నిర్వర్తించలేదు. ఇప్పుడు కడపటి ఆదాము అయినటువంటి క్రీస్తుకి అప్పగించిన బాధ్యత, అది తనలో సగభాగమైనటువంటి వధువు సంఘానికి కూడా అప్పగించబడింది. ఆ అప్పగించిన బాధ్యతని మనము నిర్వర్తిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్తాన్ని చేసి ముగించారు కదండి. ఇంకా మనకేం అప్పగించారు? ప్రతి ఒక్కరి పాపాన్ని, శాపాలను, ఆ యొక్క పాప భారాన్ని అంతటిని ఆయన మోసారు కదా. ఇక వధువు సంఘంగా ఉన్న మనం అందరము సువార్త ప్రకటించడమే కదా మనకు అప్పగించిన బాధ్యత. దానిని ప్రకటిస్తే సరిపోతుంది. ప్రతిరోజు మనం చేస్తున్న పని అదే. నిజమే, మనకు అప్పగించిన బాధ్యత అదే. అయితే ఆ బాధ్యత యందు మనం నమ్మకంగా ఉన్నామా లేదా అన్నది మొదటిగా మనం తెలుసుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాట కూడా లేఖనానుసారంగా ఉందో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను ఎవరు మనకు అప్పగించారో చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడు వధువు సంఘం అంతా యవన కాలంలోనే ఉంది. ఈ యవన కాలంలో ఉన్న వధువు సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క కాడిని మనం మొయ్యాలి. అయితే ఈ కాడిని మనపై మోపింది ఎవరు? అయితే ఆ కింద వచనంలోనే అని అంటున్నారు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. ఆమేన్. ఈరోజు వధువు సంఘంపై కాడిని మోపింది యెహోవాయే. ఆనాడు ఆదాముకి బాధ్యత అప్పగించింది యెహోవాయే. ఈ రోజు మనకి బాధ్యత అప్పగించింది కూడా యెహోవాయే. ఆ యెహోవా అప్పగించిన బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఆదాముకు అప్పగించిన పని ఆదాము సక్రమంగా నిర్వర్తించుకున్నాడు, సేద్యపరుచుకుంటూనే ఉన్నాడు. కానీ అవ్వకి అప్పగించిన బాధ్యత కాయటం. అయితే ఆ కాచే పనిలో అవ్వ విఫలమైంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుకి కూడా ఈ ధర్మశాస్త్రం అంతటిని మోయటానికి ఆయనపై కాడి మోపబడింది. ఈ పాపం నుంచి మనల్ని విడిపించటానికి మనకి మధ్యవర్తిగా ఆయన వచ్చారు. ఆ కాడిని విరిచేశారు. విరిచిన తర్వాత ఆ ధర్మశాస్త్రం యొక్క భారము ఎంత మాత్రము మనపై ఉండకుండా మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు, స్వేచ్ఛ జీవితాన్ని అనుగ్రహించారు. ఇక మనం ధర్మశాస్త్రము కింద ఉన్నవారము కాదు, క్రీస్తు ప్రేమను పొందుకున్న వారము, కృపలో ఉన్నవారము, నిరంతరము కృపకు పాత్రులుగా ఉన్నవారము. మరి ఈ కృపకు పాత్రులుగా ఉన్న వారము, సరే యేసయ్య దీన్ని మోసేశారు కదా, ఇంకా మనపై ఉన్న బాధ్యత ఏంటి? ఇక మనము దేన్ని మోయాలి? అయితే మరలా అదే యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూద్దాం. 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాస పడుతున్నవారు కేవలం వధువు సంఘం మాత్రమే కాదండి, సర్వ సృష్టిలో ఉన్న ప్రజలందరి కొరకు ఇక్కడ వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ప్రయాస పడుతున్నారు, భారము మోస్తూ ఉన్నారు, కాబట్టి మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎందుకు అనంటే
నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేనే మీకు నేర్పిస్తాను. అయితే నేను మీకు ఇస్తున్న ఈ కాడిని మీరు ఎత్తుకోవాలి, ఇది మీ బాధ్యత. మీరు ఈ కాడిని ఎత్తుకున్నప్పుడు తప్పకుండా మీ ప్రాణాలకి నేను విశ్రాంతి కలగజేస్తాను. అంటే మీరు ఎప్పుడైతే మీ అంతటా మీరు వాక్యం దగ్గరికి వచ్చి ఆయన మనపై మోపిన కాడిని ఎత్తుకుంటామో, ఎత్తుకున్న తర్వాత ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఎలా? ఆ కాడిని మోయటం ఎలానో, ఆ మోస్తున్న కాడిలో బరువు ఎంత, దాని యొక్క బాధ్యత ఎంత ఎక్కువగా ఉంటుంది, ఈ విషయాలన్నీ నేర్చుకోవాలంటే ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఆయన యొద్ద మీరు నేర్చుకున్నప్పుడు మీకు ఏం కలుగుతుందంట? మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. అంటే హై బీపీలు, హై టెన్షన్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి ఏమీ రావట. ఎందుకు రావో చెప్తున్నారు. అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. ఆయన యొక్క కాడి చాలా సులువుగా ఉందంట. మీరేం చేయక్కర్లేదు, అంతా నేను చేసి ముగించేశాను. నేనంతా చేసి ముగించేసి నేను మీపై మోపిన కాడి చాలా సులువుగా, దాని యొక్క భారము చాలా తేలికగా చేశాను. మీరు నాలో సగభాగము కాబట్టి నేను చేయవలసింది యావత్తు నేను భూమి మీద బ్రతికినంత కాలము సంపూర్ణము చేసి మిగిలిన బాధ్యత ఏదైతే ఉందో దానిని, మరి మీరు నాలో సగభాగం కదా, పంచుకోవాలి, బాధ్యతలు పంచుకోవాలి. కాబట్టి మీరు పంచుకోవాల్సిన బాధ్యత చాలా సులువుగానే ఉంటది, చాలా తేలిగ్గానే ఉంటది. కాబట్టి మీరు దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. ఏంటి ఆ బాధ్యత? నిర్వర్తించాల్సిన పని ఏంటి అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుక్కుడి. ఆమేన్. వధువు సంఘంగా మార్చబడిన మనందరికీ అప్పగించిన బాధ్యత, ఆయన భారము చాలా తేలికగా ఉంది, మనపై మోపిన కాడి చాలా సులువుగా ఉంది. ఆ సులువుగా తేలికగా ఉన్న బాధ్యత ఏంటంటే, మనం అందరము కూడా ఆయన రాజ్యాన్ని వెతకాలంట, ఆయన నీతిని వెతకాలంట. రాజ్యము అనగా మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రజలకి నీతి అనే వాక్యాన్ని మనం పరిచయం చేయాలి. ఆ వాక్యంలో వారిని బలంగా ఎదిగేటట్టు పునాది వేయాలి. ఆ క్రీస్తు అనే ద్రాక్ష వాళ్ళకి మనమే వారిని అంటకట్టాలి. ఇది సంఘంపై ఉన్న బాధ్యత. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయవలసింది మనమే. వాక్యానుసారంగా నడిపించాల్సిన బాధ్యత దేవుడు మన పైన పెట్టారు. మరి మనపై ఈ బాధ్యత పెట్టినప్పుడు మనకు అప్పగించిన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? ఎందుకు రాజ్యాన్ని వెతకాలి, ఎందుకు నీతిని వెతకాలి అని అంటే, మనకి ప్రదానము చేయబడిన ప్రభువుకి దేవుడు ఒక పని అప్పగించారు. మన కొరకు మరణం అవటమే కాదు, మన కొరకు తిరిగి లేవటమే కాదు, ఆయన చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఆయన మరలా 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనందరినీ కూడా తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించాల్సిన బాధ్యత కుమారుడిపై ఆయన బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సిన హక్కు మనకి కూడా ఉంది కదా. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, అంటే యేసుక్రీస్తు ప్రభువుకి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేనని చెప్పుతూ, ఆయన ఎవరికైతే మహిమ ప్రభావములు మనం అర్పించామో ఆయన తన తండ్రి యొక్క దేవునికి, అంటే మనపై కాడి మోపిన యెహోవాకి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశారు. ఈరోజు మనమందరము కూడా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను సమర్పించాల్సిన బాధ్యత కుమారుడు అనేటువంటి క్రీస్తుపై ఉంది. మరి క్రీస్తుకు అప్పగించిన ఈ బాధ్యతలో సగము ఆయన నెరవేర్చారు. ఆ కాడిని సులువు చేశారు, ఆయన భారమును తేలికపరిచారు.
తేలికపరిచి మిగిలిన పనిని నిర్వర్తించమని మనకు అప్పగించారు. మరి మనకు అప్పగించిన పనిని మనం సక్రమంగా నిర్వర్తించి మన భర్త తన నామము ఇంకను 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 అనేక ప్రపంచముల ఎదుట కీర్తి కలిగేటట్టు తండ్రికి అర్పించవలసిన రాజ్యముగా, యాజక సమూహంగా మనం మార్పు చెందుతున్నామా? ఆ రీతిగా మన ప్రభుకి మన ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా ఎదుగుతున్నామా? వధువు సంఘానికి దేవుడు అడుగుతున్న సూటి ప్రశ్న అండి ఇది. నిజంగా రేపే యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తే మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రాజ్యముగాను, యాజక సమూహంగాను తండ్రి చేతికి అప్పగించటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే కుమారుడు అనేటువంటి క్రీస్తుకు అప్పగించిన బాధ్యతని ఆయన సక్రమంగా నిర్వర్తించినట్టు ఆయన భార్య అయినటువంటి వధువు సంఘము నిర్వర్తించేదే అయితే ఈ భూలోక సంబంధమైన వాటి యందు ఎంత మాత్రము లక్ష్యం ఉంచదు. ఈ భూ సంబంధమైన వాటి కొరకు పరుగులు పెట్టదు. ఈ భూ సంబంధమైన వాటి ఆనందము కొరకు ఎంత మాత్రము ప్రయాసపడదు. తన ప్రయాస కేవలం దేవుని నీతి, దేవుని రాజ్యము, దాన్ని విస్తరించాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక మంది యవన బిడ్డలు దేవుని యొక్క కార్యం మోయటానికి ప్రయాసపడాలి. కానీ అటువంటి నీతిని మనం ప్రకటిస్తున్నామా? అటువంటి సత్యాన్ని వధువు సంఘము ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉందా? ఎవరికి భయపడుతున్నారు మీరు? సృష్టికర్త అయినటువంటి దేవునికా, సమాజానికా? సమాజానికి భయపడుతున్నారు కాబట్టే సత్యాన్ని ప్రకటించలేకపోతున్నారు. మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుని రాజ్యంలోనే క్రైస్తవులను చెప్పుకుంటున్న అన్యులు ఉన్నారు. రక్షణ అంటే ఏంటో తెలీదు, బాప్తిస్మం అంటే ఏంటో తెలీదు, దేవుని రాజ్యం అంటే ఏంటో తెలీదు, ఆయన నీతి అంటే ఏంటో తెలీదు. అన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని హృదయం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. అసలు మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నారో కూడా తెలీదు. వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అన్యులు. మొదటిగా వీరికి ప్రకటన చేయండి, వీరిని మార్చండి. ఒక రాజ్యంగా, యాజక సమూహంగా మీరు మార్చాల్సిన బాధ్యత మీ ప్రభువు మీకు అప్పగించారు. మరి అప్పగించిన బాధ్యతని వధువు సంఘం నిర్వర్తిస్తుందా? దానికి తగినట్టుగా బ్రతుకుతుందా? ఈనాడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి పూర్వపు యొక్క జీవితాలను మనకు ఉదాహరణగా ఉంచి తెలియజేస్తున్నారు. ఈ రోజు మొదటి ఆదాం అనేటువంటి భార్య చేసిన తప్పు కడపటి ఆదాం అనేటువంటి క్రీస్తు వధువు సంఘము చెయ్యాలని ఆయన కోరుకోవట్లేదు. మీ రాజ్యాన్ని మీరే కావలి కాయాలి, మీ రాజ్యానికి మీరే ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీ రాజ్యాన్ని మీరే దేవునికి అప్పగించాలి. ఈరోజు లోకానుసారంగా ఉన్న స్త్రీలు ఉన్నారు అనుకోండి, తమ భర్తలకి ఎక్కడ అవమానం కలుగుతుందో అని ప్రతి క్షణం తమ భర్తల కొరకు పోరాటం చేస్తారు. తన భర్త తనని ఎంత హింసించినా, దూషించినా, ఎంత కష్టపెట్టినా తన భర్తని ఏమైనా అనొచ్చు, కానీ అత్త మామలు ఒక్క మాట అంటే భరించలేదు. వాళ్ళ కన్న తల్లిదండ్రులేగా. కానీ నీలో ఒక భాగము కాబట్టి తన భర్తను అనటానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. తన తల్లిదండ్రులు గాని, బిడ్డలు గాని ఎవరైనా ఏలెత్తి చూపించినా వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే తన భర్త నామానికి కిరీటంగా ఉండాలనుకుంటది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. అలా ఉండాలనుకునే స్త్రీలు ఎంతో మంది మన మధ్య ఉదాహరణగా చెప్పుకోవటానికి ఉన్నారు. లోకానుసారంగా ఉన్న నీ భర్తకే నువ్వు కిరీటంగా ఉండాలని తన కొరకు ఇంత ప్రయాసపడి ప్రాకులాడి నీ భర్త నామానికి మహిమ తీసుకురావాలని ప్రయాసపడుతున్నావే. మరి వధువు సంఘంలో భాగంగా మారిపోయిన తర్వాత నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఈ వధువు సంఘానికి రక్షణ కోటగా నువ్వు మారుతున్నావా? మెలుకోగలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయన ఏదో ఒక రోజు ఈ లోకానికి వస్తారు. వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు. నేను నీకు అప్పగించిన పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించావా అన్న ప్రశ్న మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? మనందరినీ ఆయన సూటుగా అడుగుతున్న మాట ఇదేనండి. అప్పగించిన పనిని
ఆయన రాజ్యాన్ని, ఆయన యాజకులుగా మారవలసిన బిడ్డలను క్రీస్తుకు మనం అప్పగిస్తే క్రీస్తు తన తండ్రికి మనల్ని అప్పగిస్తారు. మరి నీ భర్త నామానికి నువ్వు అవమానకరంగా మారాలనుకుంటున్నావా, మహిమ తెచ్చేదానిగా మారాలనుకుంటున్నావా? వధువు సంఘాన్ని పరిశుద్ధాత్ముడు వేస్తున్న ప్రశ్న ఇది. అందులో నేను ఒక భాగమే. వాక్యము రెండంచుల ఖడ్గము, అది ప్రతి వారికి ఒకే రీతిగా ఉంటది. ఈరోజు వధువు సంఘంగా పిలువబడడానికి మనం ఎంతో సంతోషిస్తాం. క్రీస్తులో సగభాగం అని చెప్పుకోవటానికి చాలా గర్విస్తాం. లోకంలో నేను క్రైస్తవుని అని చెప్పుకోవటానికి మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతామో. ఫీల్ అవ్వటానికి కాదండి క్రైస్తవ్యం అనేది, ప్రకటించటానికి క్రైస్తవ్యం ఉంది. నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాల్సింది నీ భర్త నిన్ను బట్టి, నువ్వు చేసే పనిని బట్టి. ఇదిగో నా భార్య నేను అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తుందని తండ్రి దగ్గరికి వెళ్ళి గర్వంగా నీ ప్రభు చెప్పుకోవాలి. అయ్యా, నువ్వు ప్రధానము చేసినటువంటి నా భార్య నేను అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఇదిగో రాజ్యముగాను యాజక సమూహంగాను నేను నీకు సమర్పించడానికి తనమంత ప్రయాసపడి నాకు అప్పగించింది, దానిని నేను నీకు అప్పగిస్తున్నానని నీ భర్త అప్పగించాలి. మరి ఆ రీతిగా బుద్ధిగల కన్యకగా నువ్వు ఉంటున్నావా? ఆ రీతిగా నీలో మార్పు కలుగుతుందా? ప్రతి ఒక్కరికి వాక్యమైన దేవుడు హెచ్చరిస్తున్నారండి, మనల్ని జాగ్రత్త పడమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో మరొక చిన్న అంశాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నారు? జాగ్రత్త అనే మాట ఎప్పుడు వాడతారు? ఏదో ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు, లేదో ప్రమాదం వస్తుందని అనిపించినప్పుడు మాత్రమే మనం ఎదుటి వారికి జాగ్రత్త చెప్తాం. ఇక్కడ కూడా వాక్యమైన దేవుడు మనకు అదే చెప్తున్నారు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఈరోజు కడపటి ఆదాము అనేటువంటి క్రీస్తుకి ప్రదానము చేయబడిన అవ్వ జాగ్రత్తగా ఆలోచించు. మొదటి అవ్వ చేసిన తప్పు నువ్వు చేయకుండా ఉండాలనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. నువ్వు చేసే ప్రార్థన ఎందుకు అనంటే ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అంటే నీ ప్రభు రాబోతూ ఉన్నాడు. నీ ప్రభు ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలుగుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం. ఇదిగో నీ ప్రభువు వధువు సంఘానికి ఒక బాధ్యత అప్పగించారు, ఒక పనిని అప్పగించారు. సర్వ సృష్టికి నువ్వు సువార్త ప్రకటించి ఒక రాజ్యముగాను యాజక సమూహంగాను నువ్వు ప్రతి ఒక్కరిని సిద్ధపరచని చెప్పి తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేశాంతరము పోయాడు. మరలా నీ ప్రభు రాబోతూ ఉన్నారు. వచ్చినప్పుడు ఎవరికి వారికి అప్పగించిన ప్రత్యేకమైన పనిని బట్టి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారట. ఎలా వస్తారో కూడా చెప్తున్నారు. ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంగు వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడు కుయ్యినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా నుండుడి. వధువు సంఘము ఈ రోజు నిద్రపోతూనే ఉందండి. నిద్రపోతూ ఉంది కాబట్టి అనేక మంది యవన బిడ్డలు నశించిపోతున్నారు. దేవుని యొక్క సువార్త ప్రభు ఆశించినంత వేగంగా విస్తరించట్లేదు. అపవాది సమయం కొంచెంగా ఉన్నదని వేగిరిమే తన పనిని చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. ఎంత వీలైతే అంత ఆత్మలు పట్టుకుంటున్నాడు. కానీ వధువు సంఘం తన కుటుంబము, తన భర్త, తన పిల్లలు, తన జీవితం, తన సంసారం, తన కుటుంబం అనుకుంటూ తన గురించే తాను ఆలోచించుకుంటుంది తప్ప నా ప్రభు నాకు అప్పగించిన పని ఏంటి అని ఏ స్త్రీ అన్నా ఏ పురుషుడు అన్నా ఆలోచించగలిగితే ఈరోజు అనేక మంది యవన బిడ్డల కొరకు వేకోజానే లేచి నువ్వు మొరపెడతావు.
మెలకువ కలిగి నీ తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తావు. నశించిపోతున్న ఆత్మల కొరకు యాచిస్తావు. ఒక్క నీ కుటుంబం కొరకు మాత్రమే కాదండి దేవుడు యాచించమని చెప్పింది. మనుషులందరి కొరకు ప్రార్థించమని చెప్పారు. మరి వీళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థించడానికి నువ్వు మెలకుగా ఉంటున్నావా? పోనీ నువ్వు సువార్త ప్రకటించట్లేదు, సరే, సువార్త ప్రకటించే వారి కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సువార్త ప్రకటించే వారి కొరకు ప్రార్థన చేసిన మీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడతాయన్న విషయమైనా మీకు తెలుసా? ఇలాంటివి ఎన్నో అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మీరు జాగ్రత్తగా లేకపోతే ఆయన రాకడ అకస్మాత్తుగా ఉంటుంది. ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు, కుమారుడికి కూడా తెలియదు. ఈ కాడి మీపై మోపిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ యెహోవాకు మాత్రమే ఆ సమయం తెలుసు. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తారో కూడా మీకు హింట్ ఇవ్వడానికి లేదు. మీ భర్త మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో మీకు చెప్పే అవకాశం లేదు. లోకానుసారంగా ఉన్న భర్తలో భార్య వేరుగా ఉన్నప్పుడు ఎప్పుడు వస్తారో ఏం టైంకి వస్తారో ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంటది. నేను ఫలానా టైంకి వస్తానమ్మా, నువ్వు సిద్ధంగా ఉండు అని. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ కూడా లేదండి. మన ప్రభువు మనకి హింట్ ఇచ్చి, నేను నా తండ్రి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను కాబట్టి ఆ సమయం వచ్చేటప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు, నేను నిన్ను ఒక రాజ్యం గాను యాజక సమూహం గాను నా తండ్రికి అర్పిస్తాను అని చెప్పే అవకాశం కూడా మనకి ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే మన ప్రభు చాలా జాలి కలిగిన వాడు కదా, మన మీద చాలా ప్రేమ పెంచుకున్నారు ఆయన. ఈ రాజు నీ ప్రభు అని ఎంతో ప్రేమగా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి హింట్ ఏదైనా వధువు సంఘానికి ముందుగా ఇస్తారేమో అని ఆ సమయాన్ని కూడా తండ్రి అనే దేవుడు తన ఆధీనంలోనూ ఉంచుకున్నారు. ఎంత పెద్ద పరీక్ష కుమారుడికి దేవుడు పెట్టారో చూడండి. మరి నీ భర్తకి ఇంత పెద్ద టాస్క్ సృష్టికర్త అనే దేవుడు పెట్టినప్పుడు నీ భర్త గెలుపుకి నువ్వు కారణం కావాలని నువ్వు కోరుకోవట్లే? ఈ లోకానుసారంగా ఉన్న వ్యక్తుల నామాన్ని కనపరచడానికి నువ్వు ఎంత ప్రయాస పడిపోతుంటే వారి నీ కోసం ఏమీ చేయలేదు. కానీ నీ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టారు. నీకు నిత్య జీవం ఇవ్వటానికి మరలా తిరిగి లేచారు ఆయన. ఎవరుంటారండి ఇంతగా ప్రేమించే వాళ్ళు? మరి ఇంతగా నీ కోసం ప్రయాస పడుతున్న వ్యక్తి, నేను ప్రేమించిన వ్యక్తి, నీ కొరకు సమస్తాన్ని విడిచి లోకానికి వచ్చిన వ్యక్తి కోసం నువ్వు మెలకుగా ఉండలేవా? ప్రార్థించలేవా? నీ చుట్టూ ఉన్న ప్రజలను ఒక రాజ్యముగాను యాజక సమూహంగాను నీ యొక్క భర్తకి నువ్వు అర్పించలేవా? సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి నీ వంతు సహకారం నువ్వు అందించలేవా? దేవుడు నీకు అప్పగించిన రాజ్యానికి నువ్వు కాపుదలు ఇవ్వలేవా? నీ ప్రార్థన కన్నిటిని నువ్వు సమర్పించుకోలేవా? ఇవన్నీ ప్రశ్నలే. మరి ఈ ప్రశ్నలన్నింటికి జవాబు మీ వద్దే ఉంది. ఈ ప్రశ్నలకి సమాధానం వెతకాల్సింది కూడా మీరే. ఎందుకంటే వాక్యము మీ వద్దే, మీ నోటే, మీ హృదయంలోనే ఉంది కాబట్టి ప్రశ్న ఎక్కడ పుడుతుందో సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది. వాక్యం యొద్దే మీకు సమాధానం దొరుకుతుంది. ఆలోచించండి, ఆలోచించి చెవి యొక్కండి. వధువు సంఘంతో దేవుడు చెప్తున్నారు ఈరోజు, మీరందరూ సిద్ధపాటు కలిగి ఆనాడు అవ్వ మర్చిపోయినట్టుగా మీ బాధ్యత మర్చిపోవటానికి వీల్లేదు. మీకు అప్పగించిన పనిని సక్రమంగా మీరు నిర్వర్తించాలి. అవ్వ వలె మీరు ఉండకూడదనే చాలా ప్రేమగా అవ్వ జీవితాన్ని మీకు ఉదాహరణగా ఉంచి సాటి అయిన సహకారిగా అవ్వని ఎలా అయితే రూపించారో ప్రభువుకి సాటి అయిన సహకారిగా మిమ్మును అలాగే రూపించారు. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నాకంటే అధికమైన మేలులు, అధికమైన కార్యాలు మీరు చేస్తారు. అంటే ఈక్వాలిటీ. క్రీస్తు కూడా వధువు సంఘానికి ఈక్వాలిటీ ఇచ్చారు. ఆయన కలిగి ఉన్న శక్తిని మనకి అనుగ్రహించారు. మరి ఆ శక్తిని ఆసరాగా చేసుకుని నశించిపోతున్న వారి కొరకు మనం వెతుకుతున్నామా? ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా? ఒక్క మారే అప్పగించబడిన బోధ యందు మనం పోరాటం చేస్తున్నామా? ఆలోచించాలి. అవ్వ చేసిన తప్పు ఇక ఎన్నడూ మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి వధువు సంఘము ఎప్పటికైనా సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆవేదన పూర్వకంగా ఈ రోజు మనకి మాటలు తెలియజేస్తున్నారు. మనము మన బాధ్యత మర్చిపోవడానికి వీల్లేదండి.
ఆయన మనపై కాడి మోపారు. యెహోవాయే మనపై కాడి మోపితే అది మనం ఎక్కడ మోయలేమో అని క్రీస్తు మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ బరువును ఆయన భరించి తేలికగాను సులువుగాను చేసేసారు. ఇంకెక్కడ భారం ఉంది మీపై? మీపై ఉన్న భారం వల్ల ఒక్కటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం. దీనిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే చాలు, ఆకస్మికంగా వచ్చి ఆయన రాకడని మీరు ఎదుర్కోగలిగితే చాలు. ఇంతకంటే మీరు ఏం చేయని అవసరం లేదు. ప్రకటించండి, ప్రతి ఒక్కరు ప్రకటించి ప్రభువు నామానికి మహిమకరంగా మీరు మారండి. యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము కాబట్టి మీరు కూడా మీ ప్రభు అయినటువంటి క్రీస్తుకి మహిమకరంగా కీర్తి ప్రభావములు తెచ్చే బిడ్డలుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందులో బట్టి నీకే వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, అవ జీవితాన్ని మాకు ఉదాహరణగా ఉంచి ఈనాడు జనములకు తల్లిగా మారిన మేము, వధువు సంఘంగా తీర్చిదిద్దబడిన మేము ఏ రీతిగా తండ్రి మీరు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలో తెలియపరిచినందుకు వందనాలు అయ్యా. మొదటి ఆదాం అయినటువంటి ఆ యొక్క అవ్వ జీవితంలో తాను విస్మరించిన బాధ్యతను మేము మర్చిపోకుండా మాకు అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి, ఈ యుగాంతమందున మాకు బుద్ధి కలగటానికి నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ దినము మాలో వెత్తబడిన వాక్యము ఎన్నటన్నిటికీ తండ్రి అపవాది చేతికి చిక్కబడక తండ్రి మాలోనే ఫలించి నూరింతలుగా అభివృద్ధి చెందేటట్లు గొప్ప కార్యము జరిగిస్తారని నమ్ముతున్నాను. ఆ రీతిగా మా అందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారని కూడా నమ్ముతున్నాను తండ్రి. కార్యారంభం నుంచి కార్యాంతం వరకు మీరే అధ్యక్షత వహించి మా అందరినీ నడిపించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో నీ సన్నిధిలో వాడబడే కృపను నాకును వెనగలిగే కృపను నీ ప్రియ బిడ్డలకు మెండుగా దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్.